ప్రభువు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సాయంకాలంలో వాతావరణము అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా సకాలంలో ఈ యొక్క సహవాసానికి కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుని చేయువార్త. దేవుని చేయువార్త అది ఇంగ్లీష్ బైబిల్లో రైటింగ్ ఆఫ్ గాడ్ అని ఉన్నది. కొన్ని వేరే ట్రాన్స్లేషన్లో మరి వేరే విధంగా ఉండవచ్చు. దేవుని చేయువార్త ఈ యొక్క అంశానికి గాను మనము నిర్గమకాండము 32వ అధ్యాయము 15, 16 రెండు వచనాలను చదువుకొని మనం ప్రారంభించుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 15, 16 వచనాలు. మోషే శాస్త్రములు గల రెండు పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను రాయబడినవి. అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేయువార్త. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేయువార్త. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన స్తోత్రాలు చూపిస్తున్నాను. ప్రభా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవముల దేవాది వందనాలు. గెలిచిన కాలం అంతా మమ్మల్ని మా కుటుంబాలను ఈ విశ్వాసం నుంచి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినాము. నీ కాపుదల దయచేసినాము. ప్రభా, ఈ సాయంకాల సమయంలో ఈ స్థలానికి మమ్మల్ని అందరినీ సమర్పించి జీవముల దేవుడు స్తుతించి ఆరాధించి గణపరిచి మైనపరిచి వాక్యం ధ్యానిస్తూ నేను ప్రార్థించడం నీ మాకు ఇచ్చిన సమయాన్ని పొందనాలు. ఎల్లప్పుడూ సమయాన్ని మాకు సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడం, అందులోని ఆత్మీయ శక్తులు గ్రహించే జ్ఞానం మాకు లేదు. నీ ఆత్మశక్తి నడిపించి ఆత్మీయ శక్తులను బోధించి విశ్వాసమును స్థిరపరిచి నీ వాక్యం శక్తులను బలపరిచి నీవే నడిపించి ప్రభా నీవే మహిమ కాకుండా అని మా ప్రభువుని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ప్రభువునందు దేవుని చేయువార్త ఎన్నిసార్లు రాశాడు దేవుడు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎన్నిసార్లు రాశాడు? మూడు సార్లు రాశాడు. ఒకసారి రిపీట్ అయింది దాంతో లెక్కలేదు. 3 సార్లు దేవుడు రాశాడు. అది ఏంటో మనము 3 భాగాలుగా మనము ధ్యానించుకుందాం. చదువుతున్న వాక్య భాగంలో ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేయువార్త. 31వ అధ్యాయం చివరి వచనం 18వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది. చివరి వచనంలో 18వ వచనంలో అనగా దేవుని వేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాడు. దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి పిలిచాడు. సీనాయి కొండ మీద మోషేతో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత 2 రాతి పలకలను, ఆ 2 రాతి పలకలు దేవుని చేతితో లేక దేవుని వేలితో రాయబడిన 2 పలకలను మోషేకి ఇచ్చాడు. ఒకసారి మోషే పగలగొట్టాడు. ఆ పలకలు చేత పట్టుకొని కొండ దిగుతూ ఉంటే కింద ఇశ్రాయేలీయులు ఒక దూడను చేసుకుని దాని ముందు మరి వారు ఆడుతూ ఉండటం చూసి ఆ కోపాన్ని పట్టలేక చేతుల్లో ఉన్న ఆ రాతి పలకలను వదిలేశాడు. అవి పగిలిపోయాయి. తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, ఈసారి నువ్వు చేసుకొని రా పలకలు. మొదట ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇప్పుడు నువ్వు పలకలు చేసుకొని
చెప్పినప్పుడు మోసే మరలా ఆ పలకలను చేసుకొని వెళ్ళినప్పుడు దాని మీద దేవుడు 10 ఆజ్ఞలను రాశాడు. ఎన్ని పలకలు? 2 రాతి పలకలు, ఆజ్ఞలు 10. ఒక్కొక్క పలక మీద ఎన్ని రాసి ఉంటాడు? మన లెక్క ప్రకారం అయితే ఆజ్ఞలు 10, పలకలు 2, సగం సగం చేస్తే దీని మీద 5, దాని మీద 5. ఈజీ లెక్క మనది. అయితే వేద పండితులు తెలియజేసే విషయాలు ఏంటంటే ఒక పలక మీద 4 రాశాడంట. మొదటి పలక మీద, రెండవ పలక మీద 6 ఆజ్ఞలు రాశాడు. ఎందుకు 4 ఒక దాని మీద, రెండవ దాని మీద 6 ఆజ్ఞలు ఎందుకు రాశాడు అని గమనించినట్లయితే ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 10 ఆజ్ఞలు మొదటి 4 మాత్రం దేవునికి సంబంధించినవి, మిగతా 6 ఆజ్ఞలు మనిషికి సంబంధించినది. దాని మీద చెక్కబడిన రాత దేవుని చేయరాత. మొత్తానికి 3 సార్లు దేవుడు రాశాడు. అందులో మొదటిది రాతి పలకల మీద రాసిన 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు దేన్ని సూచిస్తున్నాయంటే నిబంధన, దేవుని యొక్క నిబంధనను సూచిస్తూ ఉన్నాయి. ఈ నిబంధన అనేది మన లోకానుసారంగా మనం గమనించినట్లయితే 2 వ్యక్తుల మధ్య ఉన్న ఒప్పందం, అగ్రిమెంట్. ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లో మనం చూసినప్పుడు ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ లో మెయిన్ గా చూస్తే వాళ్ళు పార్ట్నర్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ లో కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక్కసారి అగ్రిమెంట్ అయిన తర్వాత ఇద్దరు కూడా ఆ రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వాలి. దేన్ని వయోలేట్ చేసే అవకాశము లేదు. ఇక్కడ ఈ 10 ఆజ్ఞలు గల ఈ యొక్క నిబంధన దేవునికి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల మధ్య జరిగిన ఒక నిబంధన. ఈ నిబంధన మనం గమనించినట్లయితే దేవుడు ఐగుప్తు దాస్యం నుంచి ఇశ్రాయేలు నడిపించి వాగ్దాన దేశమైన కనానుకు బయలుదేరుతున్న సందర్భంలో సీనాయి కొండ మీద ఈ యొక్క నిబంధన చేసి రాతి పలకల మీద రాయబడిన 10 ఆజ్ఞలు. మనిషి ఏ విధంగా ఉండాలి, దైవులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అనే విషయాలను ఇప్పుడు రాసి మోషేకి ఇచ్చినప్పుడు ఈ 10 ఆజ్ఞల మీద ఆధారపడినదే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము మొదటి 5 పుస్తకాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రం. దీన్ని హీబ్రూ భాషలో తోరా. మొత్తం బైబిల్ 3 భాగాలుగా వాళ్ళు విభజించారు. 1 తోరా ధర్మశాస్త్రము, 2 కెతూబీం అంటే మరి రెండవది నబీం అంటే ప్రవక్తల గ్రంథాలు, 3వది కెతూబీం అంటే అవి పద్య కావ్యాలు. కనుక ఈ యొక్క 3 భాగాల్లో ఒకటేమో ధర్మశాస్త్రము, రెండవది మరి ప్రవక్తల గ్రంథాలు, 3వది ఈ యొక్క కెతూబీం అనే మాటను వాళ్ళు ప్రయోగించుతున్నారు. ఈ ఆజ్ఞలను మరి దేవుడు ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆ రాతి పలకల మీద రాసి ఉంటున్నాడంటే నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 19:5-6 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యములు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకరూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుకో. నిర్గమాకాండంలో మాటలన్నీ కూడా దేవుడు మరి మోషేకి చెప్పాడు. మరి మోషే ఇశ్రాయేలు ప్రజలతో మరి ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇది ఈ 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాసిన ఈ ఆజ్ఞలు ఒక నిబంధనను, దేవునికి ప్రజలకు మధ్యన ఉన్న నిబంధన. ఈ నిబంధన ఏంటంటే మీరు నా నిబంధన
సొంతగా సంపాదించిన ఆస్తి, నా సంపాదన మీరు. దేవుడు వారి దాస్యం నుంచి విడిపించి తన ప్రజలుగా ఎన్నుకోడు కాబట్టి ఈ నిబంధన అనుసరిస్తే మీరు నా స్వకీయ సంపాద్యములను, సమస్త భూమి నాదే, మీరు నాకు యాజకుల రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. ఈ పైభాగంలో 5వ వచనంలో మనం చదువుకున్నాం. కాగా అంటే కాబట్టి, దేన్ని బట్టి 4వ వచనంలో ఒక మాట ఉంది. నేను ఐగుప్తులకు ఏం చేసేదో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునట్లు చేర్చుకుంటేనో మీరు చూసితరై. గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు చేర్చుకుంటుంది. ఎందుకు మాట రాయబడి ఉన్నది అంటే, సాధారణంగా ఈ యొక్క గద్ద తన పిల్లలు పెట్టిన తర్వాత ఆ బోటులో ఆ పిల్లలు ఎగరడం నేర్చుకునే వయస్సు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ గూడును రేపుతుంది, అంటే చెరిపేస్తుంది. ఒక్కొక్క పుల్ల చిన్నగా తీసేస్తూ ఆ గూడును చెరిపేసినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తాయి, కింద పడిపోబోతూ అప్పుడు రెక్కలు సాపి ఎగురుతాయి. అంటే తల్లి ఉద్దేశం ఏంటంటే అది చనిపోవాలని కాదు, కానీ అవి ఆ వయసులో ఎగరడం నేర్చుకోవాలనే ఉద్దేశం. అయితే ఒకసారి బలహీనంగా ఉన్న ఆ పిల్లలు ఎగరలేక కింద పడిపోబోతున్నప్పుడు ఆ గద్ద మళ్ళీ దాని కిందకి వెళ్ళి ఆ రెక్క దానికి సపోర్ట్ చేసి కింద పడకుండా ఆ రెక్క మీద దాన్ని తీసుకొని వస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకుంటున్నాం మీరు సూచితని. ఐగుప్తు దాస్యం నుంచి బయలుదేరిన తర్వాత కనాను దేశానికి వెళ్ళటానికి అది సులువైన మార్గం కాదు, సామాన్యమైన మార్గం కాదు. దేవుడే నడిపించిన ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వారు అనుభవించినారు. వాటన్నిటి నుంచి దేవుడు వాళ్ళను తప్పించి క్షేమంగా వాళ్ళను నడిపించాడు. అందుకే చూడము, గద్ద రెక్కల మీద మోసి మిమ్మల్ని ఎట్లు నేను మరి నా యొక్క మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూసుకొని. కాబట్టి అందువలన మీరేం చేయాలా, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినారు. కాబట్టి మీరు నాకు స్వకీయ సంపాద్యము, యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనముగా ఉందని చెప్పారు. కనుక పిల్లల మొదటి దేవుని యొక్క రాత, ఆజ్ఞల మీద రాయబడిన ఆ రాత దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఉన్న నిబంధనను తెలియజేస్తున్నది. మరి అదే విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడేది. అయితే అంటే దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు వాగ్దాన దేశానికి. ఆ అరణ్యంలో వాళ్ళు సంహరించబడ్డారు. దేవునికి ఆయన వాళ్ళకేమి తక్కువ కాకుండా వారిని పోషిస్తూ, నీళ్లు ఇస్తూ, ఆహారం ఇచ్చి ఆ విధంగా వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు దేవుని యొక్క ఆ నిబంధన, దేవుని యొక్క వాగ్దానాన్ని మరిచి దేవుని మీద, మోసే మీద సైనికుంటున్నారు. అనేక సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు, అద్భుతాలు మనం చేస్తున్నాడు. అందువల్ల ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా క్రైస్తవుల